హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా పండుగలు జరుపుకుంటాం. ఇందులో భాగంగా నోములు, వ్రతాలు వంటివి సైతం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. కానీ రైతులకు మాత్రమే ఓ ప్రత్యేకమైన పండుగ రోజు ఉంది. అదే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. రోళ్లు పగిలే ఎండలు కలిగిన రోహిణి కార్తె వెళ్లిపోయి తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ప్రత్యేకించి ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడాన్ని ప్రారంభిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో నిర్వహించిన ఈ కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు, స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు సుబ్బరాజు. ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడి రైతులు మంచి ఆదాయాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, చెల్లి అశోక్, గొల్ల కోటి దొరబాబు, సాగిరాజా సూరిబాబు, రాజు, గంగా సూర్యనారాయణ, ముత్యాల జయలక్ష్మి, కట్టా త్రిమూర్తి, పొట్టూరి రాంబాబు, వాసురాజు, వెంకటరమణ తదితరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రోగ్రాం కూడా తిరగలేదు. ముందుగా తెలుసుంటే మొత్తం రైతులందరూ కూడా వచ్చి బాగా కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఏరువాకను చాలా అవసరం. ఎందుకంటే పూర్వం మనం ఈ నాగలతోటి దున్ని వ్యవహారం మనకంటే మెట్ట ఏరియాలో సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి చేసుకునే వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఏదైతే రైతులకి ఏదైతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే మెరుగైన విత్తనాలు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా రైతులు అంటే లాభసాటిగా ఉండే విత్తనాలను కూడా ఉపయోగించాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా